ఏంటి సుమ్నా పొయ్యి వెలిగిస్తాను? ఏం చేస్తున్నావు మళ్ళీ ఈరోజు? నేను ఒక రెసిపీ చేస్తా, ఉమ్, దాన్ని చూసి మన వ్యూవర్సే నామకరణం పెడతారు. ఓహో. దానికోసం నేను పుట్నాల పప్పు అంటే పప్పులు తీసుకున్నా 1 కప్పు. దీన్ని డ్రై రోస్ట్ ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈలోపు ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 కప్పు పప్పులకి 1 కప్పు వాటర్ వేసి, తర్వాత 1 కప్పు బెల్లం. యాక్చువల్లీ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి 1 కప్పు బెల్లానికి. సో అదే వేస్తున్నా. ఆల్రెడీ 1 కప్ వేసాను. ఇంక బాయిల్ అవ్వడానికి వదలాలి మనం బెల్లాన్ని. తర్వాత ఇది మెత్తగా ఉన్న ఆర్గానిక్ బెల్లం కాబట్టి త్వరగానే కరిగిపోతుంది. ఈలోపు మనం ఇక్కడ పప్పులు వేయించేసుకుందాం. సో ఇలా దూరగా మాత్రమే మనం వేయించుకోవాలి. వేయించింది ఇలా పక్కన పెట్టి ఆరబెట్టుకుందాం. ఈలోపు ఇది ఏమాత్రమైందో చూసుకుందాం. బెల్లం ముక్కలు కొద్దిగా ఉన్నాయి, అవి కూడా మెల్ట్ అవ్వనివ్వాలి. ఇలా రోస్ట్ చేసుకున్న పప్పులన్నీ మనం చల్లారిన తర్వాత బాగా పౌడర్ పట్టుకోవాలి. దీంట్లోకే 1 ఇలాచి, ఎక్కువ అవసరం లేదు, మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి. సో పౌడర్ చేసేసిన తర్వాత మొహానికి పట్టించుకోవాలి. పట్టిస్తారు. 1 స్పూన్ గీ వేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో గీ అంతా ఇంకే ఇక్కడ మిగిలిపోయిందని టెన్షన్ పడకుండా ఇలా వేడిగా ఉన్న దానిలో కలిపితే అది కరిగిపోతుంది. ఇటువైపు పాకమైనది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఫ్లేమ్ చాలా లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ అంతా ఈ గీలో వేసి ఫ్రై చేయాలి. మరి దీన్నంతా బాగా లో ఫ్లేమ్లోనే నీట్గా కలర్ అంతా టర్న్ అవుట్ అయ్యేలాగా ఫ్రై చేయాలి. చూసారా, కలర్ అంతా ఇలా టర్న్ అయిపోయింది. కలర్తో పాటు మనకి స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అసలైన టాస్క్. సో బెల్లం కరగబెట్టుకున్నదంతా ఇలా ఒక గ్లాస్లోకో లేదా ఇంకొక పాత్రలోకో వడబోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి. ఎక్కువసేపు ఇలానే పెట్టేయద్దండి, లేదంటే మాడిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది పోసుకుంటూ కలపాలి. కలపడంలోనే ఉన్నది అసలైన మజా. చేత్తో కలిపితే బాగా కలపగలం అనుకుంటా. మీరు పెట్టండి చెయ్యి. నేను చెయ్యి కడుక్కోలేదులే, మళ్ళీ కడుక్కోవచ్చు పెడతాను. ఇప్పుడు కడుక్కోరాపోండి, వెయిట్ చేస్తా, దాంట్లో ఏముంది. వీడియో తీయాలి. ఇలా తప్పించుకునే వాళ్ళే ఉండేది. నెక్స్ట్ టైం చేసినప్పుడు చేయబెడతానులే, అప్పుడు చెప్పు చేయబెట్టాలని. అప్పుడు ఎక్కడో కొడుతుంది సీనా. ఏమని? సో ఇది అయిపోయిందని ఎలా తెలుసుకుంటామంటే మనం చూడండి, ఇలా మిక్స్ చేస్తా ఉంటే నాన్ స్టిక్కీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ మొత్తం. సో ఇప్పుడు మనం అనుకున్నది అయిపోయింది, స్వీట్ రెసిపీ. లాస్ట్కి మా ఆయన ముట్టుకొని చేత్తో చేయిస్తున్నారు చూడండి. చేతిలో పట్టుకున్నా కూడా ఏ మాత్రం అంటుకోలేదు.
సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఎక్కువ గీ వాడలేదు, ఆయిల్ వాడలేదు, ఏది వాడలేదు, లిమిటెడ్గా వాడినాము. అయినా సరే ఇలా చేసాము. బట్ టేస్ట్ ఎలా ఉందో తెలీదు, చూద్దాం. మా అత్తగారికి ఇద్దాం ఫస్ట్. సాఫ్ట్గా ఉంది కాబట్టి ఈజీగా తింటారు. చూడండి అత్త. బాగుంది సుమన. బాగుందా? ఎట్లుంది అత్త టేస్ట్? బాగుంది. మా అత్తకి ఏదున్నా సరే తీయగుంటే మాత్రము బాగుంది టేస్ట్. హల్వా హల్వాలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని పేరైతే కమెంట్ చేయడం మర్చిపోద్దండి. పప్పుల హల్వా అనుకుంటున్నాను నేను. మన వ్యూవర్స్ ఏం కమెంట్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. Subscribe to Suma's Vlogs.